Today we'll be learning about the topic so-called Unveiling Truth, Lessons from Isaiah, Naked Preaching. యెషయా ప్రవక్త గురించి మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. ఆయన జీవితంలో ఒక భాగం మాత్రమే. ఆయన జీవితంలో ఒక 3 ఏళ్ల భాగాన్ని మనం తీసుకొని యెషయా ప్రవక్తలో మనం నేర్చుకోబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్థితి పెరుగుతూ ఉంటే బాగుంటుంది. ఈ లోకంలో మన స్థితి పెరుగుతూ ఉంటే బాగుంటుంది. ఒకవేళ తరుక్కుంటూ వస్తూ ఉంటే ఏమవుద్దండి? అవమానం. మనం అవమానంగా ఫీల్ అవుతాం దాన్ని బాగా. జీవితం అనేది హెచ్చు తగ్గులు ఉంటాయి. ఒకరోజు హెచ్చుగా ఉంటుంది, మరో రోజు తక్కువగా ఉంటుంది. కానీ హెచ్చుగా ఉన్నప్పుడేమో మనం, తక్కువగా ఉన్నప్పుడు మాత్రం కనపడం, మూలేడ కూర్చుంటాం, మాట్లాడడం. జీవితం అనేది హెచ్చు తగ్గులు అని మీరు గనక గ్రహించకపోతే, గ్రహించే వరకు మీ జీవితంలో మీకు అటువంటి సన్నివేశాలు వస్తూనే ఉంటాయి. దాని మీద మీరు బాధపడుతూనే ఉంటారు. జీవితంలో హైస్ ఉంటాయి, లోసు ఉంటాయి. అది మీరు యాక్సెప్ట్ చేయాలా. యు నీడ్ టు యాక్సెప్ట్. ఒకరోజు నిన్ను పొగిడారు, థ్యాంక్ యూ. ఒకరోజు నిన్ను అవమానించారు, థ్యాంక్ యూ అన్నట్టు ఉండాలా. పొగిడినంత మాత్రాన మనం ఎగిరి, అవమానించినంత మాత్రాన మనం తగ్గిపోయి, దూరంగా వెళ్ళిపోయి, మనుషుల్ని ఇష్టానుసారంగా మాట్లాడి, మనుషుల్ని ఇష్టానుసారంగా చూచి, ఒకరిని ఒకరిలాగా ఎంచి మరొకరిని ఇంకొకలాగా ఎంచి, దాన్ని బట్టి ఏమవుతుందంటే మళ్ళీ ఇంకొకసారి వస్తుంది అటువంటి పరిస్థితి. మళ్ళీ ఇంకొకసారి వస్తుంది. జీవితంలో వస్తూనే ఉంటాయి అవన్నీ, హెచ్చులు తగ్గులు వస్తూనే ఉంటాయి. కానీ దాంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తగ్గకుండా నేర్చుకోవడం కాదు కావాల్సింది. హెచ్చులు తగ్గులు రెండూ వస్తాయి. రెండిట్లోనూ మనము సమానంగా ఉండాలి అనేది నేర్చుకోవాలి మనం. కానీ మన క్రైస్తవ సమకాలీన జీవితాల్లో, క్రైస్తవుల జీవితాలలో హెచ్చింపబడినప్పుడు మంచిగా ఉంటుంది, తగ్గించబడినప్పుడు ఏమొస్తుందయ్యా? ఈగో, బాధ, కోపం, క్రోధం. ఆత్మ ఫలాలు పుట్టాల్సిన స్థలంలో లోకంలో ఉన్న ఫలాలన్నీ పుట్టుకుంటూ వస్తున్నాయి హృదయంలో నుండి. వై? అరే, మనకే ఇంత వస్తూ ఉంటే దేవుణ్ణి మరి ఎక్కువగా నమ్మిన వాళ్ళకి మరి ఇంకెంత వచ్చిందో మీకు తెలుసా? హెచ్చు తగ్గులు అంటున్న మనలాంటి క్రైస్తవులకే ఎంతగా వస్తుంటే, అసలు క్రీస్తునే అంటుకట్టుకొని జీవించిన శిష్యుల సంగతి ఏంటి? దేవుణ్ణే అంటుకట్టుకొని జీవించిన ప్రవక్తల సంగతి ఏంటి? వాళ్ళకంటే గొప్ప తగ్గులు మనకు వచ్చినాయా? మోషే పారిపోయాడండి దేశం నుంచి. మోషేని దేవుడు చంపేద్దాం అనుకున్నాడు, తెలుసా? అవునా? మోషేని దేవుడు చంపేద్దాం అనుకున్నాడు. కానీ మనకు అట్లా లేదే. మోషే అసలు ఎంత దగ్గర దేవునికి, దేవుడు చూచిన వ్యక్తి ఆయన. అంత హృదయశుద్ధి గల వాడిని దేవుడు చంపేద్దాం అనుకున్నాడు. దావీదుకు వచ్చిన కష్టాలేంటి చూడండి. పాత నిబంధన మొత్తం వెతకండి, కొత్త నిబంధన మొత్తం వెతకండి. దేవునికి మరి ఎక్కువ దగ్గరగా ఉన్న వారికి జీవితంలో మరి హెచ్చులు మరి తగ్గులు ఎక్కువ ఉంటాయి. అంటున్నట్టున్న వారికి కొద్దిగా ఉంటాయి. దేవుడు అక్కడ, నేను ఇక్కడ అన్నవారికి హెచ్చులు ఉండవు, తగ్గులు ఉండవు. ఫ్లాట్గా పోతూ ఉంటుంది. ఎక్కడ ఇచ్చిన గొంగలు అట్లాగే, లేకపోతే సున్నం కొట్టి సమాధాలు అలాగే ఫ్లాట్గా ఉండిపోతుంది. దేవుడు అక్కడే, నేను ఇక్కడే అన్నప్పుడు. దేవుడు ఒక్కడే, ఆయన నాలో ఉన్నాడు అన్నప్పుడు హెచ్చు తగ్గులు చాలా స్పీడ్గా వస్తాయి, ఎక్కువగా వస్తాయి. రిపుల్స్. దాన్ని ఎలక్ట్రానిక్ భాషలో సైన్ వేవ్ అంటారనమాట. సైన్ వేవ్. అప్ డౌన్, అప్ అండ్ డౌన్. ఓకే, అప్లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, డౌన్లో ఉన్నప్పుడు బాగోదు. సమానంగా పోవాలా. మన విషయం అది జీవితంలో నేర్చుకోవాల్సింది. అట్లాంటి ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడుకుంటున్నాను ఈరోజు మీతో, యెషయా ప్రవక్త గురించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక 5 పాయింట్లు చెప్తాను. నా మొట్టమొదటి పాయింట్, రాడికల్ ఒబీడియన్స్ టు గాడ్స్ కమాండ్. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఒక్కొక్కసారి దేవుడు తన వాగ్దానం ఇస్తూ ఉంటాడు జీవితంలోనికి. అయ్యా, వాగ్దానం ఇస్తూ ఉంటాడు దేవుడు జీవితంలోనికి. లేదా దేవుడు హెచ్చరిక పంపిస్తూ ఉంటాడు. హెచ్చరిక పంపించినా, వాగ్దానం పంపించినా, లేకపోతే వర్తమానం పంపించినా, ఆ వర్తమానము, హెచ్చరిక, వాగ్దానం అనేది కొంతమంది నచ్చచ్చు, నచ్చబోవచ్చు. నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. మరియమ్మకు దేవునికి వాగ్దానం పంపించాడు గాబ్రియల్ దూత ద్వారా.
ఆమెకు నచ్చింది, ఆమెకు నచ్చింది. అట్లాగా కొంతమంది మనకి పంపించుండొచ్చు దేవుడు, మన నచ్చకపోవచ్చు. నేను అనుకున్నట్లుగా దేవుని వాగ్దానము, నేను అనుకున్నట్లుగా దేవుని యొక్క ఒక ప్రణాళిక నా యొద్దకు వచ్చినప్పుడే నేను దేనికోసం ప్రార్థించిన అదే వచ్చింది నాకు అనుకుంటాం. నువ్వు ఒకదానికోసం ప్రార్థన చేస్తేనే మరి ఇంకొకటి వచ్చింది అనుకోండి, దేవుడు పంపించింది కదా, దేవుడి ప్రణాళిక కాదు అంతే, తుస్. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆజ్ఞ ఎంత ఇష్టం లేకపోయిందైనా, మీ మనసులు ఎంత గాయపరిచినా, మిమ్మల్ని మీరు నల్లకొట్టుకోవాలనుకున్నా, మిమ్మల్ని మీరు చిత్త కొట్టుకోవాలనుకున్నా, మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలనుకున్నా మీరు ఒబే అవ్వాల్సిందే. నాకు నచ్చట్లా, నేను చాలా కాలం పోరాడా, నా తర్వాత అర్థమైంది ఇంకా పోరాటం అనవసరం అని కొన్ని విషయాల్లో. దాని గురించి ప్రార్థన చేయడమే మానేశాను ఇంక నేను. ఎందుకంటే దేవుడి ప్రణాళిక కాదు. ఒకవేళ నీ ప్రణాళిక అయితే ఓకే, కాకపోతే వదిలేసే. దానికోసం వెంపర్లాడమాకండి, దానికోసం వెంటాడమాకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్తను చూసుకుందాం ఒకసారి. 20వ అధ్యాయము యెషయా 20:2-3 చూసుకుందాం ఒకసారి. 1, 2, 3. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఈలాగు సెలవిచ్చును, నీవు పోయి నీ నడుము మీద గోనె పట్ట విప్పి నీ పాదములను జోళ్ళు తీసివేయము. అతడు అలాగు చేసి దిగంబరి అయి జోలు లేకయు నడుచుచుండగా. 3వది, యెహోవా నా సేవకుడు యెషయా ఐగుప్తులకు గూర్చియు కూషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకుండా నడుచుచు ఆ ప్రకారము ఆయన చిత్తమును బోధించాడు. యెషయా ప్రవక్తని దేవుడు పిలిచాడు. ఎవరికి వర్తమానము? ఐగుప్తు దేశానికి, కుష్ దేశానికి. చూద్దాం, 2వ వచనంకి వెళ్దాం ఒకసారి. ఐగుప్తునకు, కుష్కు, ఈజిప్ట్ అండ్ కుషైట్స్, ఈజిప్షియన్స్ అండ్ కుషైట్స్. వీరు ఏం చేశారంటే వారికి వాగ్దానం పలకాలి. దేవుడు వారికి హెచ్చరిక పంపించాడు. చేసిన తప్పెవరు? ఐగుప్తీయులు. చేసిన తప్పెవరు? కుషైట్స్, కుషీలు. చేసిన తప్పెవరు? 3వది కనబడుతూ ఉంటుంది కింద, యోధా గోత్రపు వాళ్ళు. ఈ 3 చేశారు. పనిష్మెంట్ ఎవరికి ఇవ్వాలి? డేవిడ్, నిజం చెప్పు. తప్పు చేసింది ఐగుప్తులు, కుషీలు, యోధా గోత్రపులు. పనిష్మెంట్ ఎవరికి ఇవ్వాలండి? వాళ్ళకే ఇవ్వాలి. కానీ దేవుడు ఎవరికి ఇచ్చాడు? తన ప్రియ కుమారుడుగా పిలుచుకున్న, తన ప్రియ సేవకుడుగా పిలుచుకున్న అతనికే ఇచ్చాడు శిక్ష. అయ్యా, ఇవాళ బూట్లు వేసుకుంటాం, రేపు రబ్బర్ చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళడానికి సిగ్గుపడతాం. మనం ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళడానికి రబ్బర్ చెప్పులు వేసుకెళ్తే మనకి ఎట్లా ఉంటుంది చెప్పండి? నిజంగా ఒక పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఆర్డినరీ బట్టలు వేసుకెళ్తే ఎలా ఉంటుంది మనకి? లేదా ఒక ఫంక్షన్కి జస్ట్ మన ఇంట్లో వేసుకున్న హవాయి చెప్పులు, రబ్బర్ చెప్పులు వేసుకుని వెళ్ళాం. నగలు పెట్టుకోలేదు, వాచ్ పెట్టుకోలేదు, ఫోన్ తీసుకెళ్ళలేదు, అలాగే డిసైడ్ చేసుకుని వెళ్ళిపోయాం. ఎలా ఉంటుంది మనకి? అందరూ చూడు ఎట్టేసుకొచ్చారో, నేను చూడు ఎట్టేసుకొచ్చాను. వెళ్ళిపోబుద్ది అవుద్ది. అక్కడ వెళ్ళబుద్ది అవ్వదు. ముందు నాకేం బట్టలు బాగాలేవు, నాకు చిరిగిపోయింది, నాకు రంగు బాగాలేదు, ఇది బాగాలేదు, నాకు ఇది లేదు, నేను రాను, మీరే పెళ్ళికి వెళ్ళండి అని చెప్పేసి ఇంట్లో కూడా గొడవ పెడతాం. మీరే ఫంక్షన్కి వెళ్ళండి, నేను రాను, నా సరిగ్గా బట్టలు లేవు, ఈ పండక్కి నాకు బట్టలు లేవు, ఈ పుట్టినరోజుకి నాకు బట్టలు లేవు, నాకు చెప్పులు లేవు, లోపలి లేవు, బయటికి లేవు, పెట్టుకునే లేవు, దిగేసుకునే లేవు, ఎగేసుకునే లేవు, నేను రాను, నేను కేక్ కోయను, నేను పోను, నేను చెయ్యను. మరి మన యెషయా సార్కి మనకంటే దారుణం. పైన ఏమి ఉండకూడదు, కింద గోని పట్టా కూడా ఉండకూడదు. ఇంకా కొంచెం లోపలికి వెళ్తూ ఉంటే చాలా వివరిస్తూ ఉంటాడు. ముందు వెనకాల కరెక్ట్ కనబడాలంట అందరికి. మళ్ళీ చిన్న పిల్లోడు కాదు యెషయా, చిన్న పిల్లోడు కాదు, పెద్ద వ్యక్తి, ప్రవక్త. ఐజయా ప్రవక్త, పెద్ద వ్యక్తి. ఆయన చిన్న పిల్లోడు కాదు. చెప్పులు లేకుండా ఈజిప్టు, కుషైట్స్, లవాంట్ అంటే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అనమాట. అప్పుడు లవాంట్ అంటారు దాన్ని. అంటే ఇప్పుడున్న ఓమన్, సౌదీ, ఇరాక్, ఇరాన్, అప్పట్లో లెవాంట్. సో ఆ ప్రాంతాలు కుషైట్, లెవాంట్, ఈజిప్ట్,
వీళ్ళందరూ కూడా చాలా ఉన్నతంగా బట్టలు ధరించేవాళ్ళు ఆ కాలంలో. చాలా ఉన్నతమైనవి, సిల్క్ బట్టలు, చాలా మంచి బట్టలు. అక్కడికి వెళ్ళి నువ్వు బట్టలు లేకుండా 3 సంవత్సరాలు తిరగాలయ్యా అన్నాడు. మీరేంటి నాకు చెప్తున్నారు ఏంటి? ప్రవక్తను కదా, అందరూ ఏమనుకుంటారు? షేమ్ అప్పిషేమ్ అంటారు కదా, ఎక్కిరిస్తారు కదా. అయ్యో అక్కడ ప్రవక్తకి బట్టతలు ఉంటేనే పిల్లలు వచ్చేసి అదిగో బట్టతలుడు వచ్చాడు, అదిగో బాల్డీ, అదిగో బట్టతలు అతను వచ్చాడు అనగానే ఆ ప్రవక్తలు తిరిగి కసరించగానే 2 ఎలుగుబంట్లు వచ్చి వారి పిల్లల్ని చంపేసినాయి కదా. బట్టతలు ఉంటేనే ఎక్కిరిచ్చారయ్యే ఆ ప్రాంతాల్లో. అట్లాంటిది బట్టలే లేకుండా ఎడ తిరగమంటారని అడగల, ఒక్క ప్రశ్న అడగల. చెప్పయ్యా ఇదిగోండి రెడీగా ఉన్నాను. రాడికల్ ఒబీడియన్స్. ప్రియమైన దేవుడికి జ్ఞాపకం చేసుకోండి. ఒక్క క్వశ్చన్ అడగల దేవుణ్ణి. తిరిగి ఎందుకయ్యా, ఏంటయ్యా, నేనే ఎందుకు, ఇది కాకపోతే వేరే ఆప్షన్ ఉందా అడగల. చెప్పులిపోయి మూల మీద మొత్తీసేయి, చెప్పండి 3 ఏళ్ళు ఎలా ఉండ, ఓకే. మర్రు మాట మాట్లాడు. ఎవరండి ఆయన? మేజర్ ప్రాఫిట్. పెద్ద ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త యెషయా. బైబిల్లో చిన్న ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు. యెషయా మేజర్ ప్రాఫిట్. దేవుడు ఏమనుకుంటున్నాడో యెషయా ద్వారా చేయిస్తున్నాడు. దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో యెషయా ద్వారా చెప్తున్నాడు. అంటే ఈజ్ ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క బలముగా వాడిన సేవకుడు ఆయన. ఆర్డినరీ మ్యాన్ కూడా కాదు. అలాంటి ఒబీడియన్స్ మనకుందా ఈ రోజున? బట్టలు ఇప్పక్కర్లేదండి, 3 ఏళ్ళు ఉండక్కర్లేదండి. దేవుడు మీకు ఏం చెప్పాడో దానికన్నా సరే మీరు విధేయులు కలిగి ఉండగలరా? యెషయాలాగా అంతా నేను అనుకున్నది జరగాలి, నా ఆలోచన నెరవేర్చాలి, అంతా నేను అనుకున్నది ముందుకు తీసుకెళ్ళాలి, అంతా నేనే, అందరు నా మాట వినాలి అనే దూరంలో ఉన్నామా? లేదా దేవా నువ్వేమంటే అది, పడుకోమంటే పడుకుంటే లెగమంటే లెగుస్తా, పరిగెత్తాలా నడవాలా, ఏం చెప్పండి అయ్యా, బట్టలిప్పే ముందుకెళ్ళాలా? అంత ఒబీడియన్స్ ఉందా యెషయాలాగా మనకి? దేవుడు అది కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దగ్గర అది కోరుకుంటున్నాడు. అబ్రహాంని అట్లాగే అడిగాడు, నీ కొడుకును బలి అన్నాడు. ఓకే ఎందుకయ్యా, ఒక్కగానసారి పుట్టాడు, 100 ఏళ్ళకు పుట్టాడు, ప్లీజ్ అయ్యా ఇంకెవరినన్నా సరే ఏదైనా సరే. అడిగాడా అబ్రహాము? అడిగాడమ్మా. అక్కయ్య అడిగాడా? అడిగాడమ్మా. సరే, అటువంటి విధేయత కోరుకుంటున్నాడు మన దగ్గర. అక్కడ ఇస్సాకును కాపాడాడు, కాకుండా యెరెమీయాకి మాత్రం బట్టలు ఇవ్వాల. యెషయాకి మాత్రం బట్టలు ఇవ్వాల. బట్టలు లేకుండా 3 ఏళ్ళు కనపడ్డాడు అందరికీ. దేవుని గురించి మాట్లాడుతున్నాడు. యెషయా కూడా బట్టలు లేకపోయినా పర్లా, అయ్యా నువ్వు ఉంటే చాలు నా జీవితంలో, నాకు బట్టలు దిగంబరుగా ఉన్నా పర్లేదు, నీ మాట నేను ముందు తీసుకెళ్తా. అయ్యా నువ్వు నాకు ముఖ్యం, నా బట్టలు కాదు. నువ్వు నాకు ముఖ్యం, నా గోల్డ్ చైన్ కాదు. నువ్వు నాకు ముఖ్యం, నా ఆస్తి అంతస్తు కాదు. నువ్వు నాకు ముఖ్యం, ఇంకేది కాదు నాకు, నువ్వేమంటే అది. అది సంతోషంగా చేశాడు యెషయా, చాలా సంతోషంగా చేయగలిగాడు. అన్నా మనం చేస్తామా? నిజం చెప్పండి అన్నా, శరత్ అన్న, చేస్తామా మనం? నిజం చెప్పండి. చర్చ అన్న మానేస్తాం, దేవుడు నిన్న పక్కన పెట్టి ఇంట్లో కూర్చోగలం. చేయగలమా అక్క? చేయగలమా? కష్టం కదా, అసాధ్యం. అటువంటి విధేయత కోరుకుంటున్నాడు. పాయింట్ నెంబర్ 2, ద షేమ్ ఆఫ్ స్పిరిచువల్ నేకెడ్నెస్. ఇక్కడ అందరూ యెషయా ప్రవక్తను చూసి, యెరెమీయా వచ్చేస్తుంది, యెషయా ప్రవక్తను చూసి షేమ్. కానీ యెషయా చూసి వాళ్ళు అంటున్నాడు షేమ్ పప్పిషేమ్ అని. అంటే ఇది మన మాటల్లో పెట్టాను, ఇది మన వాడుక మాటల్లో పెట్టాను. అందరూ యెషయా చూసి నువ్వు దిగంబరుగా ఉన్నావు, నువ్వేంటి ఇట్లా ఉన్నావు అంటున్నారు. యెషయా చెప్తున్నాడు, నేను దిగంబరుగా ఉన్నాను అనుకుంటున్నావా? మీ దిగంబరత్వాన్ని చూసుకోండి ఒకసారి. నా శారీరక దిగంబరత్వాన్ని మీరు చూస్తున్నారు,
మీ ఆత్మీయ దిగంబరత్వాన్ని చూడండి ఒకసారి. ఇందుకే దేవుడు నన్ను దిగంబరిగా పంపించాడు మీ దగ్గరికి. ఎందుకు? మీ ఆత్మీయ దిగంబరత్వాన్ని బయట పెట్టడానికి కోసము దేవుడు నా శారీరక దిగంబరత్వాన్ని బయట పెట్టాడు. దీనివల్ల నాకేం నష్టం లేదు, కానీ దానివల్ల మీకు నష్టము. ఈ ఆత్మీయ దిగంబరత్వం నాకు లేదు, నాకు శారీరక దిగంబరత్వం ఉంది. నేను నా దేవుడు ఒకటే ఎప్పటికీ. కానీ నువ్వు ఆత్మీయ దిగంబరత నీకున్నది, శారీరక దిగంబరత నీకు లేదు. నువ్వు దేవుడు ఒకటి కాదు. నువ్వు దేవుడు ఒకటిగా ఉండే రోజే దేవునికి ముఖ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ దిగంబరిగా ఉన్నావా, ఆత్మీయ దిగంబరత్వం ఉన్నావా లేకపోతే శారీరక దిగంబరత్వం ఉన్నావా, దేవుడు చూస్తూనే ఉన్నాడు. చూసుకుందాం ఒకసారి. యెషయా 24. అహర్షు రాజు చెరపట్టబడిన ఐగుప్తులను, తమ దేశం నుండి కొనిపోబడిన కుషీయులను, పిన్నలను, పెద్దలను దిగంబరులుగాను చెప్పులు లేనివారుగాను పట్టుకొని పోవును. ఐగుప్తులకు అవమానమగునట్లు పిరుదుల మీద వస్త్రము ఆయన తీసివేసి వారిని కొనిపోవును. ఇక్కడ అసలు ఏమి ఉండకూడదు, ఇక్కడ ఏమి ఉండకూడదు. చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ చెప్తున్నాడు, యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, మిమ్మల్ని కూడా లాక్కెళ్తారు అలాగే. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. నీతి అనేది లేదు. ఎప్పుడైతే మనుషులో నీతి అనేది లేకుండా లోకము హృదయంలో చొరబడిపోతో, లోకముతో, లోక ఆశలతో, లోక మాలిన్యముతో హృదయం నిండిపోద్దో, ఆ రోజు నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు దేవుని ఎదుట ఆత్మీయ దిగంబరాలువి, ఆత్మీయ దిగంబరుడు అని. లోకము చేరిపోతే నువ్వు దిగంబరుడు అవుతావు. లోకాన్ని విసర్జించిన వాడివైతే నువ్వు ఆత్మీయ దిగంబరుడు ఎప్పటికీ కావు. యెషయా ప్రవక్త ఇదే మాట్లాడుతున్నాడు, ద షేమ్ ఆఫ్ స్పిరిచువల్ నేకెడ్నెస్. ఎందుకు ఇదంతా? ప్రతి ఒక్కరూ నీతికరంగా నీతిని ఆశ్రయించుకుంటూ, నీతి అనే ఫలాన్ని అనుభవించుకుంటూ, నీతిని, రాజ్యాన్ని వెతుక్కుంటూ ముందుకెళ్ళాలి. వస్తాయి శ్రమలు, మనకా దగ్గర కుక్కలకు వస్తాయి, నక్కలకు వస్తాయి, పందులకు వస్తాయి. వస్తాయి మాత్రం ఏం చేస్తాయి? ఏం చేస్తాయి అన్నయ్యి? సమస్యలు తీర్చుకుంటాయా? సమస్యలు తీర్చుకునే కెపాసిటీ దేవుడు మనకే ఇచ్చాడండి, వాటికి కాదు. వస్తాయి, మనకే రావాలి. ఇంకా సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఏమైపోవాలి? సూపర్మెన్ అయిపోవాలి. మనం ఏమైపోతాం? పేషెంట్ అయిపోతాం. చిన్న సమస్య రాగానే దాన్ని పెద్ద రచ్చ 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 రచ్చ. ఇంకా సమస్యలన్నీ మనయే, ఇంకా లోకాలన్నీ మనం చెప్పుకుంటాం, గొప్పగా చెప్పుకుంటాం. మళ్ళీ సమస్యలన్నీ సిగ్గుపడాలి మనం. సమస్యలు వచ్చినాయా? ఓకే, విల్ ఫైండ్ ఎ సొల్యూషన్. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, ప్రతిదానికి ఒక ఆన్సర్ ఉంటుంది. వెళ్దాం. కురిగిపోనక్కర్లా. కీర్తి వచ్చిందా? ఘనత వచ్చిందా? వచ్చింది. వాళ్ళు వస్తుంది, రేపు వచ్చింది, ఎల్లుండి వచ్చింది. ఏంటి గొప్ప? ఏందా గొప్ప? నా అక్కడికి వస్తుందా? మీ అందరు రావట్లేదా? అయితే మీకే వస్తుంది, వీళ్ళకి రావట్లేదా? వీళ్ళకి వస్తుంది, వీళ్ళకి రావట్లేదా? రాదా? ఒకరోజు ఒక్కొక్కరు ఉంటుంది. ఒక రోజు పైన ఉంటుంది, ఒక కింద ఉంటుంది. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి, మళ్ళీ ఆ బండ్లు ఓడలు అవుతాయి, ఓడలే బండ్లు అవుతాయి. ఓడ అయినంత మాత్రాన ఓ పండగ చేసి బండి అయినంత మాత్రాన కేకి నిడుతాం కూర్చొని. Point number 3. The consequences of trusting in human strength. నువ్వు దేవుని బలాన్ని నమ్మకుండా మనిషి యొక్క బలాన్ని నమ్మితే జరిగే పరిణామాలు ఏంటో యెషయా గ్రంథం 20 అధ్యాయం 5-6లో కనబడతా ఉంటుంది. దేవుని యొక్క బలాన్ని నమ్ముకోవాలా, మనిషి యొక్క బలాన్ని కాదు, నీ యొక్క సొంత బలాన్ని కాదు, నీ యొక్క సొంత జ్ఞానాన్ని కాదు, నీ యొక్క సొంత సంపదని కాదు, నీ యొక్క ఏది కాదు. అయితే నీకు ఏం లేదు, మీ బాబాయ్ గొప్పోడేమో, లేకపోతే మీ పెదనాన్న గొప్పోడేమో, మీ నాన్న గొప్పోడేమో, వాళ్ళ మీద ఆధారపడతానేమో. నో 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 మై ఫ్రెండ్. లేదు, నాకు తెలిసిన ఎమ్మెల్యే, నాకు తెలిసిన ఎంపీ, వాళ్ళ మీద ఆధారపడుతున్నావా? నో 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 మై ఫ్రెండ్స్. లేదు, నాకు సీఎం బాగా తెలుసు, లేదా నా ప్రైమ్ మినిస్టర్ బాగా తెలుసు, వాళ్ళు ఆధారపడతారు. నో 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 నో. నువ్వు మనుషుల మీద ఆధారపడకూడదు, దేవుని మీదే ఆధారపడాలి. ఏ మనిషి అయినా దేవుని మీదే ఆధారపడాలి. ఏ మనిషి మరి ఇంకో మనిషి మీద ఆధారపడకూడదు. ఒకవేళ ఆధారపడితే, దక్షిణ ఇజ్రాయెల్లో యోధా గోత్రం ఉన్న బలం తగ్గిపోయింది. ఇప్పుడు వీళ్ళు బలం కోసం ఎదురు చూస్తున్నారు. ఐగుప్తు నుండి వచ్చారు అందరూ, మళ్ళీ ఐగుప్తు మీద ఆధారపడుతున్నారు. ఏ ఐగుప్తు నుండి దేవుడు బయటకు వచ్చాడో,
ఆ ఐగుప్తు మీదే బలం కోసం ఆధారపడుతున్నారు వీళ్ళు. ఈ యూదా గోత్రపు సింహం ఎవరు? మళ్ళీ యేసయ్య. ఎంత అవమానము! ఆ గోత్రం నుండి యేసయ్య రావాలి. ఇప్పుడు ఏ దేశంలో నుండి అయితే బాధతో బయటకు వచ్చారో అదే యజమానుల దగ్గర మళ్ళీ అయ్యా శరణు, మమ్మల్ని కూడా కాపాడండి, మమ్మల్ని కూడా చూడండి అని అడుక్కుతుంటున్నారు అక్కడ కూర్చొని. అక్కడ కుష్ ప్రాంతంలో కూడా అయ్యా మీరు కూడా మాకు మద్దతు ఇవ్వాలి, మేమందరం చాలా బలహీనంగా ఉన్నాం, మీ మద్దతు మాకు కావాలి, మీ మద్దతు మాకు కావాలి, దేవుని యొక్క మద్దతే కావాలి. దేవుని అట్లా మానేశారు వీళ్ళు. అపవిత్రత ఎక్కువైపోయింది, పాపం ఎక్కువైపోయింది. వీళ్ళకి అర్థమైపోయింది, నా పాపం ఎక్కువైపోయింది, నా అపవిత్రత ఎక్కువైపోయింది. ఇక్కడ దేవుడు అంటే నా దేవుడు చేయడు, నాకు అర్థమైపోయింది. దేవుడైనా ఇంకా దేవుడినా మొర ఆలగించడు, అర్థమైపోయింది. ఇంకా నేను నా మ్యాటర్స్ నా హ్యాండ్లో తీసుకోవాలి, అన్ని నేనే సెటిల్ చేసుకోవాలి, అన్న చేతులు తీసుకోవాలి అని చెప్పేసి పక్క దేశాలు చెప్తున్నారు. మళ్ళీ వెళ్ళి ఎవరు శత్రువులుగా ఉన్నారో వాళ్ళ శత్రువుల దగ్గరికి వెళ్ళి శత్రువు వద్దు, మన ఇద్దరం ఫ్రెండ్స్, ఎనిమిస్ కాదు, షేక్ హ్యాండ్ నాకు సహాయం చేయి, నాకు సపోర్ట్ చేయి, నీకు ఎంతో కొంత ఇస్తా, మీరు మా ప్రాంతాల రోజు మీ ప్రాంతానికి వస్తాం, మా ఆడబిడ్డలు మీరు పెళ్లి చేసుకోండి, మీ ఆడబిడ్డలు మేము పెళ్లి చేసుకుంటాం, అందరం కలిసిపోదాం, అంతా ఒకటైపోదాం. ఇదే గోల, ఇదే లొల్లి. ఎవరి కోసమైతే మనం యోధా గోత్రం వెళ్ళి మీ సహాయం కావాలండి, మీ సహాయం కావాలని అడిగిందో ఇప్పుడు వాళ్ళకి తీర్పు రాబోతుంది. యెషయా ప్రవక్త బయలుదేరబోతున్నాడు. బయలుదేరిపోయాడు యెషయా ప్రవక్త. ఏం లేవు, వెనక మొత్తం కనబడాలా, వెనకాల పిరుదులన్నీ కనబడాలా, ముందు కనబడాలా, చెప్పులు ఉండకూడదు, బట్టలు ఉండకూడదు. చాలా స్పెసిఫిక్గా ఇచ్చాడు. కొద్ది కూడా కప్పుకోకూడదు, ఇట్లాగే తిరగాల. బయలుదేరిపోయాడు. అయ్యో, మనము ఎవరినైతే సహాయం అడిగామో వాళ్ళకి ఇప్పుడు శ్రమలు వస్తున్నాయి. మనల్ని కాపాడేదేవుడు. ఇంకా ఇప్పుడు యోధా గోత్రంలో ఉన్నవారు కాపాడేది ఎవరు? వాళ్ళు మన సహాయం చేయాలి, కానీ వాళ్ళకి ఇప్పుడు శ్రమలు వస్తున్నాయి. మన నుండే బయలుదేరాడు ఒకడు, యెషయా ప్రవక్త. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? అల్లకల్లోలం. 4వ వచనం. 4వది. ఇప్పుడు కాల్ అండ్ రిపెంటెన్స్ టు గాడ్. ఇప్పుడు అర్థమైంది, మేము ఎవరు సహాయం అడిగామో, ఇదే 6వ పాయింట్ కూడా, 4వ పాయింట్ కూడా, మేము ఎవరు సహాయం అడిగామో వాళ్ళకి తీర్పు వస్తుంది. మేము ఇంకెవరు సహాయం అడగలేము, మా తప్పులు మాకు తెలుసుకున్నాం. అందరూ దేశమంతా కలిసి ఈరోజు ప్రార్థన చేయండి, దేవుణ్ణి క్షమించమని అడగండి, అందరూ మోకరించండి అని చెప్పి అప్పుడు ప్రార్థన చేయడం మొదలెట్టారు, దేవుణ్ణి క్షమాపణ అనడం మొదలెట్టారు. అప్పుడు పశ్చాత్తాపడటం మొదలెట్టారు. ఎవరు? యోధా గోత్రం వాళ్ళు. ఈ యోధా గోత్రం పశ్చాత్తాపడినప్పుడు 3 ఏళ్ళు పట్టిందండి. వెంటనే సారీ లార్డ్ అనగానే ఓకే మై సన్ అనలా 3 ఏళ్ళు పట్టింది. 3 ఏళ్ళలో ఏం జరిగి ఉండొచ్చండి? ఎంత కోల్పోయి ఉండొచ్చు 3 ఏళ్లలో? ఎంత నష్టపోయి ఉండాలి వాళ్ళు? దేవుని దగ్గర సమయం నష్టపోతారు, ఆర్థికంగా నష్టపోయింది దేశం, అతలాకుతలం అయిపోయింది దేశం, మనుషులు అతలాకుతలం అయిపోయారు, చెల్లా చెదిరైపోయారు దేశం. వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి బతకడం మొదలెట్టారు, వేరే వేరే మతాలు పుచ్చుకొని బతకడం మొదలెట్టారు, వేరే వేరే ప్రాంతాల యొక్క ఆచారాలు చేసుకుంటూ వాళ్ళు బతకడం మొదలెట్టారు. ఇంకా బతకలేకపోతున్నారు ఇక్కడ. ఆఖరికి 3 ఏళ్ళ తర్వాత దేవుడు క్షమించాడు, క్షమాపణ ఇచ్చాడు. 5వ పాయింట్, ద ప్రామిస్ ఆఫ్ రెడెంప్షన్ అండ్ రెస్టరేషన్. యెషయా 27. అప్పుడు దేవుడు ఒక వాగ్దానాన్ని పంపించాడు. ఇంతకాలము ప్రార్థన చేసి ఆ 3 ఏళ్లలో ఎంతమంది ఉపవాస ప్రార్థన చేసి ఉండాలి, ఎంతమంది ఒక పూట భోజనం చేసే ప్రార్థన చేసి ఉండాలి, ఎంతమంది తినకుండానే ప్రార్థన చేసి ఉండాలి, ఎంతమంది చనిపోయి ఉండాలి ఆ 3 ఏళ్లలో, ఎంతమంది ఇబ్బందులు పడి ఉండాలి ఆ 3 ఏళ్లలో. కానీ దేవుడు 3 ఏళ్ళ తర్వాత అసీరియా ప్రాంతంలో, ఇప్పుడు అసీరియన్స్ అంటే అసీరియా, ఇరాక్, ఇరాన్, మెసపటోమియా, ఆ ప్రాంతాలు అనమాట. ఇప్పుడు వాళ్ళ వైపు వెళ్ళినా కానీ వాళ్ళ పరిస్థితి ఏం కాను. ఐగుప్తులు వెళ్తే వాళ్ళకి శ్రమ వచ్చేసింది, కుష్ ప్రాంతాలకు వెళ్తే వాళ్ళకి శ్రమ వచ్చింది. ఇప్పుడు అసీరియా వెళ్ళాలా, వాళ్ళకి అదే వస్తుంది. వాళ్ళు అసూరులు వాళ్ళకి అదే వస్తుంది. ఇంక ఇది కాదు, మనము పశ్చాత్తాపం పొందుకొని ముందుకెళ్ళాలి అన్నప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని పంపించి, సరే యెషయా అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, ఇక నువ్వు బట్టలు వేసుకోవచ్చు. ఓకే లాడ్, సంతోషంగా అమ్మయ్యా ఇప్పటికి అయిపోయిందా అనలా. ఓకే లాడ్ థ్యాంక్ యూ అనేసుకొని హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఆయన బట్టలు ఇప్పి వెనక ముందు పైన అంతా కనపడటానికి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో దేవుడు చెప్తే, వేసుకోవడం కూడా అంతే హ్యాపీగా చేశాడు. మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది 2 విషయాలు.
దేవుడు ఏం చెబితే అది రాడికల్గా విధేయత చూపించాలి. నిర్మోహమాటంగా, సంకోచించకుండా వినాల్సిందే. దాంట్లో వేరే దారే లేదు. పాయింట్ నెంబర్ 2, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనుషుల యొక్క బలాన్ని చూచో, మనుషుల యొక్క స్థితి లేదా మనుషుల యొక్క పరిస్థితిని చూచో, లేదా మనుషుల్ని ఆధారం చేసుకొని జీవించకూడదు. మీ సొంత మేనమామే ఎమ్మెల్యే అయినా, మీ సొంత పెదనానే సీఎం అయినా, మీ నాన్నగారే ఎంపీ అయినా, మీ కులపెద్దే ప్రైమ్ మినిస్టర్ అయినా, ఎవరి మీద మీరు ఆధారపడటానికి వీలు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడటం నేర్చుకుంటే, జ్ఞాపకం చేసుకోండి, ఆ రోజు లోకం నీ లోపలికి వచ్చేసే ఉంటుంది. అప్పుడు నువ్వు ఆత్మీయంగా దేవుని ఎదుట ఇలా నిలబడాలి, ఆత్మీయ దిగంబరుడు. ఆ రోజు ఆదాం అవ్వ పండు తినటం వల్ల వాళ్ళు దిగంబరుడు అనుకుంటున్నారా? నో, పండు తినొద్దంటే తిన్నారు కాబట్టి అవిధేయత వల్ల లోకము వారిలోనికి వచ్చి అప్పుడు సిగ్గు తెలిసింది వాళ్ళకి. అంతకుముందు వరకు ఏమీ కప్పుకోలా, చక్కగా తిరిగారు, సిగ్గు ఏమీ లేదు వాళ్ళకి. కానీ వాళ్ళు చేయొద్దన్న పని చేసినప్పుడే వాళ్ళు సిగ్గు బయటపడి వారు ఆ చెట్ల చాటుకి వెళ్ళి ఆకులు కప్పుకొని కనపడుతున్నారు. దేవుడు కూడా, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, అది భూమి మీద కానీ, భూమి పైన కానీ, భూమి కింద ఆ నేలలో ఎంత కానీ ఏ ప్రతిమని మీరు చేయకూడదు, వేటిని పూజించకూడదు, వేటిని మొక్కకూడదు అని చెప్పి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అట్లాగనే నేనే మీకు అన్ని సహాయకుడును, నేనే మీకు మేఘస్తంభమై, నేనే నీకు అగ్నిస్తంభముగా ఉంటాను, నా మీదే ఆధారపడాలి. ఫర్ ఐ యామ్ జెలస్ గాడ్ అంటున్నాడు, నా మీద ఆధారపడాలి అంటున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఎవరి మీద ఆధారపడ్డారు? కుష్ దేశం మీదను ఐగుప్తు దేశం మీద ఆధారపడ్డారు. దేవుడు ఏం చెప్పాడు? నా మీద ఆధారపడు అని చెప్పాడు. వీళ్ళేమో వాళ్ళ మీద ఆధారపడ్డారు, దేవుని ఆజ్ఞ అతిక్రమించారు. అక్కడ పండు తినొద్దన్నాడు, పండు తిన్నారు. ఇక్కడ ఆజ్ఞ అతిక్రమించొద్దన్నారు, ఆజ్ఞ అతిక్రమించారు. ఇద్దరు ఆజ్ఞ అతిక్రమించారు. ఇద్దరికి ఏమొచ్చిందండి? దిగంబరత్వం. వాళ్ళకి ఆత్మీయ శారీరక దిగంబరత్వం వచ్చింది. ఆది కాండము ఏదెన్ తోటలో, ఇక్కడ యెషయా గ్రంథంలో వాళ్ళకి ఆత్మీయ దిగంబరత్వం వచ్చింది. దేవుని మాట నువ్వు వినకపోయినా, దేవుని వ్యతిరేకంగా నువ్వు వెళ్ళినా, దేవుని చెప్పినట్టు చెయ్యకపోయినా ఆత్మీయ, చెప్పాలి అందరూ సంగమా, ఆత్మీయ, గట్టిగా చెప్పాలా. సిగ్గుపడుతున్నారు చెప్పడానికి? సిగ్గుపడకూడదు, ఈ విషయం సిగ్గుపడకూడదు. ఆత్మీయ దిగంబరత్వం బట్టి సిగ్గుపడాలి మనం. దాన్ని బట్టి అతిశయపడతాం మనం. అవమానాన్ని బట్టి అతిశయపడుతున్నాము, అతిశయపడాల్సిన విషయంలో అవమానపడుతున్నాం. దేవుని మాట వినకపోతే ఏమవుతుందండి? దేవుని మాట గై కొనకపోతే ఏమవుతుంది? మన ఆత్మీయ దిగంబరత్వాన్ని. నేను ఇట్లా చేశాను. యోధా గోత్రం వాళ్ళే తప్పు చేశారు. ఓకే, యోధా గోత్రం తప్పు చేశారు. ఏం తప్పు చేశారు వాళ్ళు? ఐగుప్తు మీద ఆధారపడ్డారు బలగం కోసం. అట్లా కుష్ దేశం మీద ఆధారపడ్డారు బలగం కోసం. మరి యెషయా ఏం తప్పు చేశాడు? తేరా వెనక్కి వెళ్ళి చూస్తూ ఉంటే ఆ యెషయా కూడా యోధా గోత్రమే. యోధా గోత్రం. జస్ట్ బికాస్ అతను దేవునితో అతుక్కుని ఉన్నాడు, అయినప్పటికీ ఆయన యోధా గోత్రం కాబట్టి, అయ్యా నేను నీ దగ్గరికి ఉన్నాను కదా, నేను నీకు మంచివాడుగా ఉన్నాను కదా, ఐఎమ్ గుడ్ బై కదా నీ దగ్గర, సో నన్ను వదిలేయి అంటానికి ఛాన్స్ లేదు. నీ గోత్రం వాళ్ళు తప్పు చేశారు, నేను శిక్షించాలనుకుంటున్నాను. ఓకే లార్డ్, థ్యాంక్ యూ. ఓకే లార్డ్, థ్యాంక్ యూ. ఇదే మాటని దావీదు జ్ఞాపకం చేసుకుంటాడు ఒక దగ్గర. అవతల చేతిలో మరణం పొందుకుంటే కంటే నీ చేతిలో బట్టి శిక్ష పడటము నాకు ఎంతో మేలయ్యా అని మాట్లాడుకుంటాడు. ఎందుకు? యెషయాను చూసి నేర్చుకుంటాడు ఈ విషయాన్ని. అందుకే దేవుడు యోధా వాళ్ళని శిక్షించాలంటే బాధపడలా, శిక్ష పనిష్మెంటా అని బాధపడలా. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళ చేతిలో సావటం కంటే దేవుని చేతిలో శిక్ష పడటము ఎంతో మేలు. సో ఆయన శిక్ష యందు సంతోషపడుతున్నాడు, దేవుని చేత శిక్షణ పడుతున్నందుకు సంతోషపడుతున్నాడు. అదే దావీదు భక్తుడు అదే అంటున్నాడు, అదే దాన్ని బట్టి సంతోషపడుతున్నాడు. శత్రు చేత చావడం కంటే నీ చేత శిక్షణ పడటం నాకు ఎంతో ఇష్టమయ్యా, మేలు, సంతోషపడుతున్నాడు. ద పనిష్మెంట్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్ ఈజ్ అ బ్లెస్సింగ్ దాన్ ద డెత్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఎనిమీ.
వేరే వాళ్ళ చేతిలో చావు కంటే దేవుని చేతిలో శిక్ష చాలా మంచిది. ఆ దాన్ని బట్టి అసహ్యపడాలా. యెషయా ప్రవక్త దాని వల్ల అసహ్యపడ్డాడు. అట్లాగే దావీదు దాన్ని అసహ్యపడ్డాడు. రేపు మీరైనా నేనైనా సరే దాన్ని అసహ్యపడాలా, సిగ్గుపడకూడదు. దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమిస్తే ఏమండి అది? ఆత్మీయ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2 పాయింట్లు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలా. దేవుని దగ్గర ఒక వాగ్దానం వచ్చింది, ఎలా ఉండాలి మనం? ఇంకంతే. డు నాట్ క్వశ్చన్, విచారించకూడదు. దేవుని దగ్గర ఒక మాట వచ్చింది, విచారించొద్దు. మోకరించి ప్రార్థన చేసి, అయ్యా నేను తప్పు చేసా, క్షమించయ్యా. ఇదే మీరు చేయాల్సిన పని. నేను ఇప్పుడు చేశాను, నువ్వు నా చెప్పేదాన్ని అయిపోయావు. నువ్వు అక్క అక్క నేను వాక్యం చెప్తూ వినేదానివి, నువ్వు నా చెప్తున్నావు అక్క. మీ ఫ్యామిలీ చూసుకో అక్క, నీ కుటుంబం చూసుకో అక్క, మీ అబ్బాయిని చూసుకో, మీ ఆయన చూసుకో, నీ ఆరోగ్యం చూడక్క. ఎగ్జాంపుల్గా చెప్తున్నా అక్క. ఎట్లా మాట్లాడతాం మనం? తప్పు నాలో ఉందంటే ఏం చేస్తాం? ఈ చెత్త అంతా మీద వేస్తాం. చెత్త నాలో ఉంది, అమ్మ 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 చెత్తను తీసేయాలి. తీయం, ఎదుటోళ్ళ మీద వేస్తాం. ఆత్మీయ దిగంబరత్వం. దేవుడు ఏం చెప్తే అది వినాలి. రాడికల్ ఒబీడియన్స్ ఉండాలి, నో మ్యాటర్ వాట్. రెండోది మనుషుల మీద ఆధారపడద్దండి. మనుషుల మీద ఆధారపడద్దు. నా భర్తే కదా, నా కొడుకు, నా దేవుడు, మా అక్కే, నా భార్యే, మా నానే, నా భర్తే, మా అమ్మే, నా భార్యే, నా భర్తే, మా మమ్మీ, నా కొడుకు, నీకు కూడా అమ్మా నీ భర్తే. నో, ఏమై ఉండాలండి అది? నా దేవుడే. సమస్య వచ్చింది దేవుని చెప్పుకోండి, ఇబ్బంది వచ్చింది దేవుని చెప్పుకోండి, ప్రతి విషయంలో ఆయన ఆనుకోండి, ఆయనకి చెప్పండి. మనం ఏం చేస్తాం? పంచాయతీ పెడతాం. ముందు కుటుంబ పంచాయతీ, తర్వాత సంఘంలోకి వచ్చి పాస్టర్తో పంచాయతీ, తర్వాత సంఘస్థులతో పంచాయతీ. 3 పంచాయతీలు అయిపోతాయి, ఆన్సర్ రాదు. నాకు అర్థమైంది, ఇంకా నాకు అర్థమైపోయింది. ఏమర్థమైంది? ఇంకా పంచాయతీలు పెడుతున్నా కానీ ఉపయోగం లేదని అర్థమవుద్ది. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం. పెట్టావుగా 3 పంచాయతీలు, ఏం జరిగింది? అదే ముందే వచ్చి ఆనుకుంటే దేవుణ్ణి, అదే ముందే వచ్చి దేవుని మీద ఆధారపడితే ఎలా ఉంటుంది? దట్ ఈస్ ఎ మిస్టేక్. ఒకవేళ ఆ రీతిగా ఉంటే మీరు కూర్చున్న స్థలంలోనే తల్ల వంచండి. ఒక్కసారి మీరు కూర్చున్న స్థలంలోనే తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. అడగండి, అయ్యా నేను గ్రుడ్డివాడిగా ఉన్నాను, నేను ఆత్మీయ దిగంబరిన, నా కన్ను తెరువయ్యా అని మీరు అడగండి దేవుణ్ణి. మీ మాటకి నేను లోబడతలేదా? లోబడుతుడని అనుకుంటున్నానా? నన్ను నేను మోసం చేసుకుని మిమ్మల్ని మోసం చేస్తున్నానా? ఒక్కసారి నా మనోనేత్రాలు తెరవండి అయ్యా. నా ఆత్మీయ గుడ్డిదనాన్ని తీసివేసి, ఒకవేళ నేను దిగంబరినై ఉంటే అయ్యా నన్ను మీ వస్త్రాలతో, మీ మహిమ వస్త్రాలతో నన్ను కప్పండి అయ్యా అని ప్రతి ఒక్కరు దేవుణ్ణి అడగండి. స్తుతి 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 స్తోత్రము తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధుడ, వేలాది కోట్ల స్తోత్రములు తండ్రి. యెషయా గురించి తండ్రి మాకు నేర్పించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మా జీవితం కూడా ఈ మాదిరిగానే ఉండొచ్చు తండ్రి, నాకు తెలిసి అది విషయం. అయినా కానీ ప్రభువా మా ఆత్మీయ నేత్రాలు మూయబడినందున మేము చూడలేక, మేము అంతా బాగున్నాం కదా అని అనుకొని విర్రవీగుతూ మీకు హేయమైన కార్యములు చేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభువా. మా ఆత్మీయ నేత్రములను తెరవండి, మమ్మల్ని మేము చూచుకునే భాగ్యం దయచేయమని కోరుతా ఉన్నాము. అయ్యా మీ ఎడల మేము శారీరకంగా దిగంబరిన అన్నా కానీ నష్టం లేదు, కానీ మీ యందు మేము ఆత్మీయ దిగంబరిగా ఉండకుండా, అయ్యా మీ ఆజ్ఞలను తుచ తప్పకుండా పాటించి లోకం మాలో ఉండకుండా, మేము ఎవరి మీద ఆధారపడకుండా మీ మీదే ఆధారపడి ముందుకెళ్ళటకు సహాయం చేయమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.